ఆకర్షణీయంగా ఉంటూ ఎప్పుడూ ప్రజలను ఆకట్టుకునే కళారంగంలో ఉండేవారి గురించిన వార్తలు తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటూ ఉంటుంది. అందులోనూ సినిమా రంగంలో స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా చెలామణి అయ్యేవారి గురించైతే అడుగు తీసి అడుగు వేసినా వార్తే అవుతుంది. ఈ కోవలోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14వ తేదీన వార్ 2ను విడుదల చేయనున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై భారీ యాక్షన్ అడ్వెంచర్గా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి పుంఖానుపుంఖలాలుగా వార్తలు రాస్తోంది. అలాగే తారక్కు ఎన్ని ఆస్తులున్నాయనే విషయాన్ని కూడా రాసింది. 500 కోట్ల ఆస్తులు తారక్కు ఉన్నాయని, అంతేకాకుండా ఖరీదైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా అతని సొంతమని రాసుకొచ్చింది. దీంతోపాటు ఒక ప్రైవేట్ జెట్ విమానాన్ని తారక్ కొన్నారని, దాని విలువ 80 కోట్లని, కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే అందులోనే వెళతారంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వార్తను తారక్ టీం కూడా ఖండించకపోవడంతో తమ హీరోకు జెట్ ఉందనే అభిప్రాయంలో అభిమానులున్నారు. ప్రస్తుతం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇండియా, చైనా, మయన్మార్ దేశాలను గడగడలాడించిన డ్రగ్స్ స్మగ్లర్ల జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సినిమాలో కేవలం 2 పాటలే ఉండటం విశేషం. పాటలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వని ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కూడా 2 పాటలతో సరిపుచ్చారు. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయనున్నారు. గ్లోబల్ హీరోగా అవతరించిన తర్వాత జపాన్లో విపరీతమైన మార్కెట్ని తారక్ పెంచుకున్నారు. తన సినిమాకు అక్కడ మినిమం గ్యారంటీ ఉంటోంది. ప్రతి సినిమాను అక్కడ కూడా విడుదల చేస్తున్నారు.